హలో అండి. నేను మీ డాక్టర్ రితేష్ రెడ్డి, కన్సల్టెంట్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, కడప. సో, పేషెంట్స్ నన్ను తరచుగా అడిగే క్వెషన్, డాక్టర్ గారు నాకు మోషన్‌లో బ్లడ్ పడుతుంది. ఇదేమైనా సీరియసా అనేసి. మోషన్‌లో బ్లడ్ పడడానికి మనకు పలు కారణాలుంటాయి. సో, ఫ్యూ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ మోషన్స్ దగ్గర మనకి ఫిషర్ అవ్వడం. అంటే ఏదైతే మోషన్స్ వచ్చే ఏరియా దగ్గర స్కిన్ టేర్ అవ్వడాన్ని మనం ఏనల్ ఫిషర్ అంటాము. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మనకి పైల్స్. పైల్స్ అంటే మనకి బయట కనిపించేవి మాత్రమే కాదు, ఇంటర్నల్ హెమరాయిడ్స్ కూడా ఉంటాయి. వాటి వల్ల కూడా మనకి బ్లీడింగ్ అనేది కామన్‌గా జరుగుతూ ఉంటుంది. థర్డ్ పాయింట్ కొలోనిక్ పాలిప్స్. అంటే మన పెద్ద పేగు లోపల మనకి చిన్న చిన్న గడ్డలు ఉండడం వల్ల కూడా మనకి బ్లీడింగ్ అనేది తరచుగా చూస్తూ ఉంటాము. ఫోర్త్ ఏంటి అంటే ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. అంటే పెద్ద పేగు లోపల వాపు, అల్సరేటివ్ కొలైటిస్ లేదా క్రాన్స్. ఈ డిసీజ్ వల్ల కూడా మనకి మోషన్‌లో బ్లీడింగ్ అనేది కామన్‌గా గమనిస్తూ ఉంటాం. సో, మోషన్ బ్లీడింగ్ అయినప్పుడు మనం ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే కొలనోస్కోపీ అని ఒక ఇన్వెస్టిగేషన్స్. అంటే పెద్ద పేగును పరీక్ష చేసే ఒక చిన్న ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ ఏంటి అంటే మనకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అంటే ఫ్యాట్ అనేది తగ్గించి ఫైబర్ అనేది ఫుడ్‌లో అధికంగా తీసుకోవడం వల్ల. అంటే అరటిపండు, పపాయ, వాటర్ మిలన్, ఆకుకూరలు ఇలాంటివి. థర్డ్ ఏంటి అంటే ఫిజికల్ మొబిలిటీ. అంటే రోజు అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ అన్నా బ్రిస్క్ వాకింగ్ చేయడం, సెడెంటరీ లైఫ్ స్టైల్‌ని అవాయిడ్ చేయడం, ఒకే ప్లేస్‌లో ఎక్కువ సేపు కూర్చోకుండా అట్‌లీస్ట్ 1 అవర్‌కి ఒకసారి లేచి ఒక 5 మినిట్స్ అన్నా వాకింగ్ చేయడం వల్ల గూడా మనం ఈ సమస్యలన్నీ గూడా నియంత్రించవచ్చు. థాంక్ యూ.